సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ రిజ్వాన్ ఎల్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేమైతే మెదక్ చర్చ్కి అయితే వెళ్తున్నాం, ఫ్యామిలీతో వెళ్తున్నాము. ఎందుకంటే ఇయర్లీ వన్ టైం కాబట్టి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్తున్నాం. అక్కడ ఎంజాయ్మెంట్ ఎట్లుంటుంది, ప్లస్ మా కోడలు కూడా వస్తుంది కాబట్టి కొంచెం కోతి పనులు చేస్తుంది. సో నేను ఫస్ట్ వెళ్ళంగానే గన్ గేమ్ అయితే ఆడాలనిపించింది, వెంటనే ఆడేసిన. కానీ నాకేం తెలుసు, అది దూరంకి చూస్తే ఈజీ అనిపించింది, కానీ దగ్గరికి పెట్టాకల్లా కళ్ళు మూసుకొని కొట్టినాయి. నెక్స్ట్ అయితే జెయింట్ వీల్, క్రాస్ జెయింట్ వీల్ ఎక్కుదామంటే నాకేమో కళ్ళు తిరుగుతాయి. మీరు ఎక్కితే కామెంట్ చేయండి ఎక్కినామని. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అన్న కూడా వచ్చిండు. ఇక మొత్తం మనం ఈ వీడియో దేంతో తీస్తున్నామంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఏ మొబైల్ మేము దేంతో తీస్తున్నాము, చాలా క్రేజ్గా ఉంటుంది. ముందుగా మొత్తం కొత్త షాప్స్ పడ్డాయి, ఎప్పుడు వాడలే. అంటే పోయినసారి కూడా వాడలే, ఇంతకుముందు సారి వాడలే. ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ అయితే ఈసారే పడ్డది, కానీ అది కూడా క్రేజ్ ఉంది చాలా. ఏడుకన్నా వస్తే మనకి ఎట్లయినా ఏమన్నా చూడంగానే ఆకలేస్తుంది. సో అప్పుడు పాప్కార్న్ తీసుకున్నాం. సో మళ్ళీ సెకండ్ టైం ఇంకో ప్లేస్లో కానీ గేమ్ ఆడదామని పోతే ఆడ కరెంట్ పోయింది. అది నా బ్యాడ్ లెక్క అని చక్కగా వేరే ప్లేస్లోకి పోయినాయి. ఈ బ్రేక్ డ్యాన్స్ ఇది ప్రతి జాతరలోనే ఉంటుంది, కానీ ఇది ఎక్కినాం ఇంకో బ్రేకే ఉండదు మన లైఫ్ లెక్కని. ఎక్కాలి, ఎంజాయ్మెంట్ చేయాలి, ఎప్పటికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి బ్రేక్ డ్యాన్స్ ఎక్కితే. సో ఈ బొమ్మల షాప్, ఈ లైన్ మొత్తం బొమ్మల షాప్స్ ఉన్నాయి. మళ్ళీ లేడీస్కి యూజ్ అయ్యే ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం అట్లానే మనం ముందుకు పోతే చాలామంది మొత్తం మనల్ని చూస్తుర్రు. మెదక్ మనం లోకల్ కదా, అందుకే మనల్ని చూస్తుర్రు అందరూ. అంటే హాయ్ చెప్తుంది, మాస్క్ వేసుకుని సిగ్గుపడుతుందని. సో చెప్పుల షాప్ ఉన్నాయి, గర్ల్స్ కూడా చాలా యూజ్ అయ్యే చెప్పుల షాప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం మనకి ఇది ఎట్లా అంటే మనకి ఇది కొంచెం తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ 3 days ఉండి తీసేయాలి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం మనీ రావాలి కాబట్టి మనం బార్గెనింగ్ చేస్తే తక్కువ ఇచ్చేస్తారు. గాజుల షాప్, ఈ అంకుల్ అయితే మన సబ్స్క్రైబరే, ఎందుకంటే నా ఎడిపైలో కూడా ఉంటుంది ఆయన షాపు. పబ్లిక్ అయితే మేము అంటే ఫెస్టివల్ అయ్యి 2 daysకి పోయినాం. ఎందుకంటే ఫస్ట్ డే ఉంటే చాలా రష్ ఉంటుంది, వీడియో అంతా క్లారిటీగా తీయరాదు. మళ్ళీ మనం అటు ఇటు షేక్ అవుతుంది. ఎందుకంటే ముందుకే జాతర అంటే దొంగలు కంపల్సరీ ఉంటారు. సో మన జాగ్రత్తలో ఎంత జాగ్రత్త ఉన్నా మన వస్తువులు పోతాయి. మనం ఒక చేతిలో కెమెరా పట్టుకున్న 2 చేతుల నుంచి పైసలు పోయినా పోతాయి జేబులో. ఎందుకంటే దీన్నే మన ఇండియాలో అయితే జాతర అంటారు. ఇక మా అన్న అయితే మొత్తం నాతో ఇష్టం ఉన్నట్టు బాల్తో కొడుతుండు. ఆ బ్యాగ్ అయితే మా అన్న కోసం తీసుకుండు, ఎందుకంటే మా వదినేటన్న పోతే బట్టలు పెట్టుకోనికి. ఇటువైన చిన్న పిల్లల నుంచి ఆంటీల వరకు అందరు మనల్ని చూస్తారు. ఎందుకంటే మనం ఒక ఐటెం చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నాం. ఆ ఐటెం ఏంటంటే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చర్చ్ ఎంట్రన్స్ అయితే చాలా మంచిగా ఉంది, బ్యూటిఫుల్గా లైటింగ్తో డెకరేషన్ ఉంది. చర్చ్ మనం లోపల వీడియో తీద్దామంటే నైట్ టైం చర్చ్లో అలౌడ్ లేదు మనం వెళ్తానికి, ఎందుకంటే ఒక టైం ఉంటుందంట. ఆ టైం లోపల పోయి మనం పర్మిషన్ తీసుకొని వీడియో తీయచ్చు అంట. నా బ్యాగ్లో అయితే మొత్తం 1.5 lakh వరకు సామాన్ ఉంది. అది ఏమేమంటే 2 ఫోన్లు, ఒకటి డాడీ ఫోన్ ఉంది, ఒకటేమో ఇంకో ఫోన్ ఉంది వేరేది తీసుకున్నాం ఇంతకుముందు. ఆ బ్యాగ్ ఓడన్న పుసుకు మనం తీసుకున్నాం కానీ పండగని మొత్తం జాతరని అనికి. ఇదే చెప్తున్నా, ఎందుకంటే నా బ్యాగ్ కన్నా దొరికింది అనుకో. నా బ్యాగ్లో ఉన్న సామాన్ అంత కాస్ట్లీ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నా అంటే ఈరోజు పబ్లిక్ అంత ఉండదు, ప్లస్ మనం తిరిగే ఏరియాలో కూడా ఎక్కువ పబ్లిక్ లేదు ఈరోజు, ఖాళీ టైంలో ఉంటుంది. ఫస్ట్ వరకు నాకు తెలిసి అయితే ఫస్ట్ వరకు ఉంటుంది ఇది. ఈ అంకుల్ అయితే అంటుండు నాకు కూడా వీడియోది, నేను కూడా ఫేమస్ అవుతా అని అంటుండు. అన్న ఏమంటుండంటే మేము ఇంతే కష్టపడుతున్నాం, కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ ఇవ్వరి, కానీ మేము చెప్పిన రీజనబుల్ ప్రైస్ నుంచి మీరు కూడా కొంచెం బార్గింగ్ చేస్తే మేము ఇస్తాము, మరి మీరు అడిగి వెళ్తే బాగుండదు అని చెప్తుండ అంకులు. మన చర్చ్ ఎంట్రన్స్లో అయితే బెలూన్స్తో అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం
ఎంట్రన్స్లో రాగానే పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో రాగానే బెలూన్స్, మళ్ళీ క్యాప్స్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి, మళ్ళీ కూర్చోగానే చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి. మన కింద పడ్డాయి అనుకో పగిలిపోతాయి అన్నీ, ఎందుకంటే అవి మట్టితో చేస్తారు. మట్టితో చేసినా కొంచెం మంచిగా అందంగా డిజైన్ చేసి అన్నీ ఇస్తారు. ఫస్ట్ డే అయితే పోలీసు వాళ్ళు ఉండే, ఈరోజు అయితే పోలీసు వాళ్ళు కూడా లేరు. ఇవైతే పర్మనెంట్ షెడ్స్. ఇవైతే అంటే లాస్ట్ ఇయర్ బ్యాక్ నాకు తెలిసి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయినాయి, షట్టర్స్ వేసేసారు. ఇవి అయితే పర్మనెంట్ షాప్స్ ఉంటాయి. మన జాతర అంటేనే పేలాల షాప్. పేలాల షాప్ లేని జాతరనే ఉండదు అసలు. ఇక గాజుల షాపు, వీళ్ళు చూసేది తక్కువ, కొనుడు కూడా తక్కువనే. కానీ ఈడ పలానా షాప్ గాజుల షాప్ అంటే అయిపోయి అందరు ఎగబడతాం. పాపం వాళ్ళకు కూడా మనం బేరం ఆడాలి. వాళ్ళు కూడా మనం చెప్పిన రేట్ ఇయ్యారు, మనం కూడా వాళ్ళు చెప్పిన రేట్ ఇయ్యం, కొంచెం అటు ఇటు అవుతుంది. ఇక చిన్న పైనాపిల్స్ అయితే తీసుకున్నాము. ఇక ఈడపోయినా ఇక అన్ననే స్పాన్సర్ అవుతాడు, ఎందుకంటే ఇప్పుడు అడిగంగానే పైసలు తీస్తాడు. ఎప్పుడైనా తీయంగానే 100 తీసిండు అంటే ఎన్ని పెట్టుకుంటే ఇంకా జేబులో. స్వీట్ కార్న్ అయితే తినాలనిపించింది, ఎందుకంటే ఈ కొంచెం చలి పెట్టంగానే మనం ఇంట్లో ఉంటే చాయ్ తాగుతాం, అదే బయట ఉంటే ఏదన్నా వేడి వేడి లెంకుతాం. అని ఏమంటున్నా అంటే నేను కూడా ఫేమస్ అవుతా అంటున్నా. మన ఛానల్ని చూడంగానే ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసిండు. అన్న నేను కూడా మీ వీడియో చూస్తా, నేను వచ్చిన రాలేను అని చెప్పిండు. సో అయినా కూడా మనం మంచిగా కవర్ చేసినాం. ఇక మ్యాక్సిమం మన లోకల్ వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఎడుపాయల నుండి కూడా కొంతమంది పెట్టే వాళ్ళు కూడా పెట్టిర్రు. వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు, ఎందుకంటే అందరు లోకల్ వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే ఎక్కడ ఉన్న వాళ్ళు రారు మన లోకల్ నుండి. ఎగ్జాంపుల్ ఇట్లాంటి సరౌండింగ్ మండల్స్, విలేజ్ వాళ్ళు వస్తారు. మన చర్చ్ అయితే మనము దగ్గర నుండి అయితే తీయలేము, ఎందుకంటే ఇప్పుడు అలౌడ్ లేదు. సో దీని అయితే లాస్ట్కు కవర్ చేద్దామని, అయినంత అయితే కవర్ చేస్తాం మొత్తం చర్చ్. ఒకవేళ ఏదైనా ప్లేస్ రాకపోతే అది కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయినా అడ్జస్ట్ చేస్తాము. మా కోడలు అయితే మనం చెప్పినట్టు ఉంటుంది, ఫ్లయింగ్ కిస్ ఇమ్మన్నా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. హాయ్ చెప్తే ఏమన్నా అంటే చుప్ అంటుంది, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. మొత్తం అయితే పబ్లిక్ లేదు, ఎందుకంటే పబ్లిక్ ఉంటేనే మనకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. పబ్లిక్ లేనిది ఎక్కడ అక్కడ ఆయన జెంట్ వీల్ తిరిగేటి అవి అయిపోయినాయి. ఈ క్రాస్ జెంట్ వీల్ ఒక్కటి తిరుగుతూనే ఉంది, ఎందుకంటే ఎప్పటికీ మనం హైట్ ఎక్కుతాం, కానీ క్రాస్ అయితే మ్యాక్సిమం ఎక్కలేము. అమ్మో కోడలు అయితే బాల్తో ఆడుతుంది, ఎందుకంటే తీసుకుంది ఏమి కోసము, ఏడ్చింది బాల్ తీసుకోకపోతే. ఈ చిన్నగా అటు ఇటు అయితే తిరిగినాం. ఇక మా డాడీ టోపీ కావాలన్నాడు, ఎందుకంటే అది చిన్నగా అవుతుంది, నేను వేరే తీసుకుంటా అని చెప్పి. అంతకుముందు ఒక రోజు వస్తే అది నేను తీసుకున్నా, అది వేసుకుంది మొన్న తీసుకుంది. ఇదైతే ఈరోజు తీసుకున్నా, డాడీ తీసుకుండు. అది పెట్టుకో అంటే ఇప్పుడు ఉంది కానీ ఎత్తికి అదేం చేయాలంటే సరే డాడీ ఇది పెట్టుకో అని చెప్పింది. ఇక మా డాడీ అయితే పాతది పెట్టుకుని కొత్తదేమో బ్యాగ్లో పెట్టుకుండు. మీ దాంట్లో కూడా ఇట్లుంటే డాడీ పేరు ట్యాగ్ వేయరి. ఇక గాజుల షాప్ అంకుల్ మనతో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఎందుకంటే ఈయన లోకల్ అయిననే. ఈయనతోనే మేము చాలా ఉంటాం, కానీ ఈయనకు తెలియదు మనకు ఛానల్ ఉందని. సో ఆయనను కూడా మనం తీసుకుందాము కెమెరాలో. మనం ఇప్పుడు ఒకవేళ హై షాప్లో తీసుకున్నాం అనుకో, దాని కరెంట్ బిల్ అవి వాళ్ళు కట్ చేసుకొని తీసుకుంటారు. కానీ మనం రోడ్ సైడ్లోని చాలా తక్కువ అంచనా ఇస్తాం, కానీ వాళ్ళు కూడా సంపాదిస్తారు, కానీ చాలా బార్గింగ్ చేసి మనం ఆ రేట్ అడుగుతాం. రోడ్ మీద వాళ్ళకైతే బార్గింగ్ చేస్తాం, అదే హై షాప్ వాళ్ళకైతే బార్గింగ్ చేయనియ్యం. ఈ రేట్ చెప్పినాకో సరే అని చెప్పి ఇచ్చేస్తాం. సో నేనైతే ఇక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని అటు ఇటు తిరిగి అలసిపోయినాం, కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఈయన అయితే డైలాగ్ కొట్టిండు, అది కెమెరాలో క్యాప్చర్ చేయలేను. అవి కొడుతుండు, తీసుకోండి వదినకు తీసుకోండి, వదిన కోసం తీసుకోరు, 500 లైను లడీ అంటుండు. ఆ రుమాలు తీసుకున్నాం, కానీ దాంతో చాలా బెనిఫిట్స్ ఉంది. నెత్తికి పెట్టుకోవచ్చు, నెత్తి నుంచి క్యాప్ వేసుకోవచ్చు, క్యాప్ నుంచి మళ్ళీ మాస్క్ లెక్క కూడా వేసుకోవచ్చు. ఈ చిన్న అయితే మా అన్నకైతే మా బావ తినిపిస్తుంది, ఎందుకంటే కెమెరామెన్ మా అన్ననే వాడుకుంటున్నాయి ఇప్పటికైతే.
నాకు కెమెరామ్యాన్కి అయితే నేను ఇస్తా అంటున్నా కానీ ఇస్తలే. ఇక మా అన్న అయితే మొత్తం ఊళ్ళేరని డ్యాన్స్ వేస్తుండు, ఎందుకంటే అంతకుముందు వస్తే సిగ్గు పడ్డాడు. ఇప్పుడు ఊళ్ళేరు మొత్తం మనలే అంటే చిన్న డ్యాన్స్ ఇస్తుండు. మా బావలు మా అక్కకైతే మా కాలు గుంజుతున్నాయని వాళ్ళైతే ఇంటికి పోదామంటే మేము మొత్తము బండ్ల మీద వచ్చినాం, ఎందుకంటే ఇక కొద్దిసేపు తిరగాలంటే నైట్ వ్యూ చూడాలంటే బండ్ల మీద రావాలి. కార్ అంటే మొత్తం టైట్ ఉంటుంది, అదే బైక్ ఉంటే మంచిగా ఫ్రీగా రావచ్చు. ఇక ఇటువైనా మన ఎంజాయ్ ఉంటుంది, ఎందుకంటే మనం లోకల్ బాయ్స్ కాబట్టి. మన తెలంగాణ మోడల్స్ అంటే మనమే ఉంటాం, ఎందుకంటే ఏడికించి రారు, మన లోపల నుంచి వస్తారు. ఎందుకంటే మనం ఎటన్నా పోతే మనం ఆటోమేటిక్ ఎంజాయ్ వస్తుంది, ఆ వైబ్ మనమే క్రియేట్ చేస్తాం, ఎందుకంటే అది తెలంగాణలతోనే సాధ్యమవుతుంది. ఇటు చూసినా లైటింగ్. ఎందుకు లైటింగ్ అంటే ఆ లైటింగ్తోనే ఆ గాజులు ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే మొత్తం మెరుస్తాయి, ఎందుకంటే అవికి చిన్న ఉంటాయి కదా, దానివల్ల మెరుస్తాయి. ఇదైతే మొత్తం లాస్ట్ చర్చ్ వ్యూ. మా ఫ్రెండ్తో అయితే డ్రోన్ వ్యూ తీపించిన, మొత్తం నైట్ వ్యూ, మొత్తం సరౌండింగ్. ఇటు ఈ మీద కూడా సింబల్ ఉంటుంది. మొత్తం 360 degrees అయితే కవర్ అయిపోయింది. ఏదైనా ప్లేస్ కవర్ కాలేదంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే మొత్తం ఇవాళ డేదైతే చర్చ్ లాగ్, కానీ చాలా లోపల అయితే పోనిస్తలేదు, ఎందుకంటే టైం ఉంటుంది అంట దాని కూడా. మార్నింగ్ ఏమో రావాలి, మార్నింగ్ నుండి ఈవినింగ్ ఎంతో టైం ఉంటుందంట. సో అది అన్న కదా ఫ్రెండ్స్ లాస్ట్కు ఏ ఫోన్ అని, అదైతే శాంసంగ్ S24 Ultra. అందరు మనని ఎందుకు చూసిరంటే ఆ చేతిలో ట్రైపాడ్ ఉంది ప్లస్ ఆ ఫోన్ ఉంది కాబట్టి అందరు మనని చూసి చిన్న కామెంట్స్ చేసిర్రు, అంటే మంచి నెగిటివ్ అంటే మంచిగా మాట్లాడిరు, ఛానల్ నేమ్ అడిగిరు, అవన్నీ చెప్పి. సో ఓకే బాయ్.